ప్రతి ఒక్కరం చస్తాం, కానీ చచ్చే ముందు ఈ జీవితానికి, ఈ శరీరానికి, ఈ రక్తమాంసాలకు ఏమైనా సార్థకత సమకూర్చుకోవాలి కదా. ఆ ప్రయత్నము మన వారసులు చేసినారు. ఈ తెలంగాణ నేలకు బుద్ధుడు, అశోకుడు, పూలే, అంబేద్కర్, కాన్సీరామ్, సాహు మహారాజ్ వాళ్ళందరి యొక్క తాత్విక జ్ఞానాన్ని ఒక అమాయక జీవితంలో కొనసాగుతున్న తెలంగాణకు పరిచయం చేయడం కోసమే ఈ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడ్డది అన్నలారు. ఆ జేఏసీ ప్రతిది కూడా అక్కడ సింబల్స్ ఉన్నాయి. అంటే చరిత్రలో సింబల్స్ని కూడా చాలా జాగ్రత్తగా, ఉదాహరణకు సమ్మక్క సారక్క ఉంది. ఖమ్మం జిల్లా అంటే ఇక్కడ ఆదివాసీ బిడ్డలు ఎక్కువ. ఖమ్మం జిల్లా మరి ఆదివాసీ బిడ్డలను చరిత్రలో ఏమన్నారు? సమ్మక్కను, సారమ్మను, సమ్మక్క సారక్కలను, జంపన్నను ఏమన్నారు? ఇవాళ దేవతలను చేసేశారు వాళ్ళని. కానీ వాళ్ళ చరిత్రలో ఎవరికి తిరుగుబాటు చేసినారు? కాకతీయ రాజులకు వ్యతిరేకంగా నిలబడి ఆదివాసుల యొక్క నిజమైన హక్కుల కోసం కొట్లాడినారు. అట్లాంటి సింబల్స్ ఇక్కడ యాదవ సమూహం కూడా చాలా ఎక్కువ ఖమ్మం జిల్లాలో. న్యాయంగా అయితే ఖమ్మంలో యాదవ ఎమ్మెల్యేలు రావాలి, యాదవ ఎంపీలు రావాలి. మీరు లెక్కలు తీసి చూడండి. నేను ఊరికే మాట్లాడట్లేదు. ఖమ్మంల పర్సెంటేజ్ ఎంత అంది ఇక్కడ? చాలా తక్కువ. కానీ ఒక్క యాదవ బిడ్డ కూడా కనీసం నిటారుగా నిలబడి ఆత్మగౌరవంతో నేను యాదవ బిడ్డను, ఈ ఖమ్మ సమాజాన్ని తట్టుకొని నిలబడతాను, ఖమ్మం జిల్లాకు నేను ఒక జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైతానని ఎవరన్నా అనగలరా? కనీసం అట్లా మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇక్కడ కమ్మలు చాలామంది పెద్దలు మాట్లాడుతుంటే నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని అంటున్నారు. దయచేసి ఆ అధైర్యంలో నుంచి బయటికి రండి. ఎస్, మనం రాజకీయాలే మాట్లాడాలి.